కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తిరుమల శ్రీవారి తొలి హారతిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కర్ణాటక ప్రజా ప్రతినిధులు ప్రముఖులకు తిరుమలలో తొలి హారతి అవకాశం కల్పిస్తామంటూ డీకే శివకుమార్ చేసిన ఏకపక్ష ప్రకటనను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బోర్డు సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇప్పటికే ఈ విషయం మీద స్పందించగా తాజాగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. డీకే శివకుమార్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని బిఆర్ నాయుడు అభిప్రాయపడ్డారు. తిరుమల శ్రీవారి ఆలయ నిబంధనలను డీకే శివకుమార్ కు పంపిస్తామని, కావాలంటే చదువుకోవచ్చని అన్నారు. టీటీడీ నుంచి డీకే శివకుమార్ కు రిజాండర్ పంపిస్తామని తెలిపారు. ఇక డీకే వ్యాఖ్యలకు సంబంధించి మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. బలరాం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ఆలయంలో తొలి హారతి అంటే ఉదయం పూట ఈ హారతి ఇస్తారు. కేవలము తిరుమలలో ఉన్న మఠాల్లో ఉన్న ప్రతినిధులకు మాత్రమే ఈ తొలి హారతి అనేది ఉంటుంది. అటువంటి హారతి కర్ణాటకలోని ఎమ్మెల్యేలు అదేవిధంగా మంత్రులకు ఇప్పిస్తానని డీకే శివకుమార్ వ్యాఖ్యలు చేశారు. దీన్ని తీవ్రంగా ఇటు పాలక మండలి సభ్యులు కావచ్చు, పాలక మండలి చైర్మన్ కావచ్చు దాన్ని తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఈరోజు పాలక మండలి సమావేశం అనంతరం చైర్మన్ బిఆర్ నాయుడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ డీకే శివకుమార్కి అవగాహన లేకనే ఆ రకంగా మాట్లాడారని ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆయనకు ఒక లెటర్ను కూడా పంపుతామని ఆయన చెప్పడం జరిగింది. దీంతో వివాదాన్ని కాస్త సద్దుమణిగినట్లయింది. అంటే ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానము ఒక విధానం అనేది ఉంటుంది. శ్రీవారి ఆలయంలో నిత్యహారతుల్లో అంటే తొలి హారతిలో తిరుమలలో ఉన్న మఠాల వారిని అనుమతిస్తారు, వారి ప్రతినిధుల్ని. అందులో మొదటిసారిగా అంటే మైసూరు మహారాజా కాలం నుంచి కూడా కర్ణాటక సత్రాలకు హారతి అనేది ఉంది. ఇక్కడ తిరుమలలో వారి సత్రం ఉంది కాబట్టి అటువంటి హారతి అనేది ఉంటుంది. అంటే మామూలుగా ఈ మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు అటువంటి హారతి ఇచ్చే విధానమే టీటీడీలో లేదు. అవగాహన లేకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం పట్ల ఇటు అందరూ కూడా దాన్ని తీవ్రంగా తప్పుపట్టడం జరిగింది. పైగా కర్ణాటక ముఖ్యమంత్రికి ఒక ఖండన అయితే నోటు రూపంలో పంపుతామని కూడా టీటీడీ పాలక మండలి చైర్మన్ చెప్పడం జరిగింది. బలరాం, దేవదేవుణ్ణి రాజకీయాల కోసం రాజకీయ నాయకులు దేవదేవుణ్ణి తీసుకురావడం అనేది ఎలా అర్థం చేసుకోవాలి? భక్తుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి? అంటే దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని తప్పుపడుతున్న పరిస్థితి. ముఖ్యంగా విఐపి బ్రేక్ దర్శనం సమయంలో ప్రముఖులు వచ్చినట్లయితే హారతి ఇవ్వడము సర్వసాధారణమే. అంటే ఈ తొలి హారతి అనేది ప్రత్యేకంగా సర్కార్ హారతి. ఆ సర్కార్ హారతి తర్వాత ఆలయంలో ఎవరైతే తిరుమలలో శ్రీవారి ఆలయానికి సంబంధించి సేవలు చేస్తుంటారో అటువంటి మఠాలు ఉన్నాయి. ఆ మఠాలకి ఆధ్యాత్మిక భావనతో ఉన్న మఠాలకు మాత్రము ఇక్కడ వారి ప్రతినిధుల్ని ఉదయము బ్రేక్ దర్శనానికన్నా ముందుగా అనుమతి ఇచ్చి వారి హారతి పల్లాన్ని తీసుకొని స్వామివారికి హారతి ఇచ్చి పంపుతుంటారు. అటువంటి దర్శనాలు కల్పిస్తామని డీకే శివకుమార్ ప్రకటించడము ఇది చాలా వివాదాస్పదమైంది. నిన్నటి నుంచి కూడా దీని మీద ఇటు టీటీడీలోనూ పలు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి తెరదించుతూ ఇవాళ పాలక మండలి సభ్యులు కావచ్చు, టీటీడీ చైర్మన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని ఖండించడం జరిగింది. కేవలం ఇది అవగాహన లేకనే కర్ణాటక సీఎం ఈ రకంగా మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయనకు ఒక నోట్ రూపకంలో పంపుతామని కూడా స్పష్టం చేయడం జరిగింది. బలరాం, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.